హలో ఫ్రెండ్స్, మన టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్యూటెస్ట్ కపుల్ ని అనుకున్న అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకోవడం అప్పట్లో చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడాకులు తీసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు అటు నాగచైతన్య కానీ ఇటు సమంత కానీ డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వలేదు. కానీ సమంతతో పెళ్లి అయినా సరే నాగచైతన్య మాత్రం తెలుగు యాక్టర్ అండ్ బ్యూటీ అయిన శోభిత ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తూనే ఉండేవి. ఇదే కాదు, సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత కూడా సమంత చాలాసార్లు మేము ఒక అమ్మాయి కారణంగానే విడిపోయాము అంటూ చెప్పేది. కానీ అది ఎవరూ పట్టించుకోలేదు. ఈ డేటింగ్ అనేది నిజమే అని వారిద్దరి పిక్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి కూడా. కట్ చేస్తే రీసెంట్ గా నాగచైతన్య మరియు శోభితకి ఎంగేజ్మెంట్ జరిగింది. ఎక్కడ చూసినా వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ మరియు వారి గురించే వైరల్ గా మారింది. అయితే అసలు ఈ ఎంగేజ్మెంట్ లో ఎంతవరకు నిజముంది? అసలు నాగచైతన్య మరియు సమంత విడిపోవడానికి నిజంగానే శోభితనే కారణమా? అసలు నాగచైతన్య ఈ డబుల్ ట్రాక్లను ఎందుకు నడిపాడు? ఇంతకీ అసలు ఈ శోభిత ధూళిపల్లి అనే ఆమె ఎవరు? ఇలాంటి అన్ని విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. శోభిత ధూళిపాల 1992 మే 31న ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో ఒక తెలుగు ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి వేణుగోపాల్, తల్లి సంతా కామాక్షి. ఈమె తండ్రి నేవీలో పనిచేస్తారు, తల్లి ప్రైమరీ టీచర్గా పనిచేస్తారు. ఈమె చదువుతో పాటు మోడలింగ్ పైన కూడా ఇంట్రెస్ట్గా ఉండేది. దానితోనే చదువుకునే సమయంలోనే తన తండ్రి పనిచేసే నేవీ క్యాంప్లో ఏర్పాటు చేసిన బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొని విజయం సాధించింది. ఇక దానితో తన కాన్ఫిడెన్స్ లెవెల్ మరింత పెరిగింది. 2013 మిస్ ఇండియా పోటీలో పాల్గొనాలి అని అనుకుంది. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అధికంగా ఉంది. కానీ అలా మిస్ ఇండియాగా పోటీ చేయాలి అంటే ముందుగా యాడ్ ఏజెన్సీతో కలిసి యాడ్స్ చేస్తూ ఉండాలి. అలా యాడ్స్ చేయాలి అంటే మన తెలుగు సినిమాల్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఎవరికి ఏం కావాలి అంటే అది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగానే యాడ్ ఏజెన్సీలో ఉండే సీఈఓలకి కానీ ఎండీలకి కానీ నచ్చిన విధంగా ఉండాలి మరియు చాలా సన్నిహితంగా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీలు వారు యాడ్ చేయడానికి అవకాశాలు ఇస్తారు. ఇంకా మిస్ ఇండియాకి పోటీ చేయాలి అంటే స్పాన్సర్స్ కూడా కావాల్సి ఉంటుంది. అలా స్పాన్సర్స్ రావాలి అంటే స్పాన్సర్స్తో కూడా చాలా సన్నిహితంగా ఉండాల్సి ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, అమ్మాయి అందంగా ఉంటేనే సరిపోదు, ఆ అందంతో పాటు వారందరినీ సాటిస్ఫై చేస్తూనే ఉండాలి. లేదు అమ్మాయి నా అందంతో టాలెంట్తో మాత్రమే ఎదుగుతాను అంటే అస్సలు పోటీలో పేరు కూడా ఉండకుండా చేసి పడేస్తారు. ఈ విధంగానే అందరినీ సాటిస్ఫై చేసి యాడ్ ఏజెన్సీల సహాయంతో 2013లో మిస్ ఇండియా సౌత్ టైటిల్ని గెలిచింది శోభిత. దానితో ఫెమినా మిస్ ఇండియాకి కూడా సెలెక్ట్ అయింది. అలా సెలెక్ట్ అయిన తర్వాత ఆ పోటీలలో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. ఈ కాన్ఫిడెన్స్ తోనే మిస్ వరల్డ్ లో కూడా పాల్గొనాలి అని ట్రై చేసింది. కానీ టాప్ 20లో కూడా ఈమె పేరు లేదు. దానితో ఇంకా టాప్ మోడల్ అయిపోవాలి అని కింగ్ ఫిషర్ అనే క్యాలెండర్ యాడ్లలో బికిని వేసుకుని చాలా హల్చల్ చేసి పడేసింది. దానితో ఆమెకి చాలా పాపులారిటీ వచ్చింది. వెంటనే ఆమె అందాన్ని చూసిన ఒక షాంపూ కంపెనీ వారు యాడ్ కోసమని ఈమెను ఆఫీస్కి ఇన్వైట్ చేయగా ఆమెను నేరుగా చూసిన ఆ కంపెనీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరాని నువ్వు సూపర్ మోడల్ ఏంటి అని శోభితను అవమానించారు. దానితో శోభిత అప్పటి నుండి మోడలింగ్ ను వదిలేసింది. ఇక దానితో సినిమా రంగంలో ఎదగాలి అనుకుంది. 2 సంవత్సరాల పాటు యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంది. ఆ తర్వాత హిందీలో సినిమా అవకాశాల కోసం చూస్తూ ఉండేది. అప్పుడే ఆమెకు ఒక బంపర్ ఆఫర్ తగిలింది. ఒకే డైరెక్టర్ తో 3 సినిమాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దానితో తెలుగులో అయితే గుర్తింపు వస్తుంది అని తెలుగు సినిమా రంగంలోనికి వచ్చింది. అప్పుడే మొదటిసారిగా అడవి శేషుతో కలిసి గూఢచారి అనే మూవీ చేసింది. ఆ మూవీ సూపర్ హిట్ అవడంతో చాలా పేరు వచ్చింది. దానితో ఆమెకు మలయాళంలో కూడా అవకాశాలు వచ్చాయి. ఇంకా దానితో హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్ వంటి సినిమా రంగాల్లో చాలా బిజీ అయిపోయింది. అలా అంతా బాగుంది అనుకునే సమయంలోనే ఈమె మొదటిసారి 3 సినిమాలు చేసిన డైరెక్టర్తో డేట్ చేసిన ఫొటోస్ బయటకు రావడం వల్ల సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే 2022లో మహేష్ బాబు ప్రొడ్యూసర్గా ఉన్న మేజర్ మూవీ సూపర్ హిట్ అవడం వలన మహేష్ బాబు తన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాడు. అప్పుడే అడవి శేషు శోభితను నాగచైతన్యకి పరిచయం చేశాడు. అలా వీరిద్దరూ ఫోన్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ మాట్లాడుకునేవారు. అంతేకాకుండా శోభితకి రెస్టారెంట్ బిజినెస్ మీద ఆసక్తి ఉంది అని తెలిసిన నాగచైతన్య మరియు శోభిత కలిసి రెస్టారెంట్ బిజినెస్ను కూడా ప్రారంభించారు. ఈ బిజినెస్ పేరుతో వీరిద్దరూ నిత్యం ఫారెన్ వెళుతూ ఉండేవారు.
దానితో వీరి మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ గా మారింది. దానితో వాళ్ళు మరింత క్లోజ్ గా మారిపోయారు. ఇదంతా ఇలా ఉండగా నాగ చైతన్య మరియు సమంతలు విడాకులు తీసుకున్న తర్వాత సమంత మేకప్ మ్యాన్ ఇన్స్టాలో తను నీవాడే పండగ చేసుకొని ఒక స్టోరీని పెట్టాడు. కానీ ఆ స్టోరీ అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. ఆ తర్వాతే అందరికీ శోభితను ఉద్దేశించి సమంత ఈ పోస్ట్ పెట్టింది అని అర్థమైంది. అంతేకాకుండా శోభిత మరియు నాగ చైతన్య నిత్యం నాగ చైతన్య కొత్త ఇంట్లో కలవడం మరియు ఎప్పుడూ ఆ ఇంట్లోనే కొత్త కొత్త పిక్స్ ని తీసుకుని కొత్త కొత్త పోస్టులను పెట్టడంతో వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని, ఈ కొత్త ఇంట్లోనే వీరు ఉండబోతున్నారని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే అందరూ అనుకున్నట్లుగానే సమంత నాగ చైతన్యల విడాకులకు శోభిత కారణం కాదు. ఎందుకంటే 2021లో సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్న సమయంలో ఈమె అసలు రిలేషన్లో లేదు. శోభిత కేవలం 2022 నుండి మాత్రమే నాగ చైతన్యతో డేటింగ్ చేస్తుంది. ఇలా వీరిద్దరూ డేటింగ్ చేస్తూ ఒకటిగా మారి ఇంట్లో వారి ఇష్టంతో 2024 ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నిశ్చితార్థం గురించి అఫీషియల్ గా నాగార్జున గారు ట్విట్టర్ లో పోస్ట్ ను కూడా పెట్టారు. దానితో చాలా మంది కంగ్రాట్స్ చెప్తూ ఉంటే కొంతమంది మాత్రం నాగ చైతన్య డబుల్ ట్రాక్ నడిపి శోభిత కోసమే సమంతను వదిలేశాడు అంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.